నగరంలోని కోటి సిబిఐ ఆఫీసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. 4 గంటలకు పైగా ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇక తనకు తెలిసిన అంశాలన్నీ సిబిఐ అధికారులకు చెప్పినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. ఇక విచారణను వీడియో ఆడియో రికార్డింగ్ చేయాలని కోరానని, కానీ సిబిఐ అధికారులు రికార్డింగ్ కి అంగీకరించలేదని అవినాష్ రెడ్డి వివరించారు. విచారణ పారదర్శకంగా జరగాలని సిబిఐ అధికారులను కోరారన్నారు. ఇక సిబిఐ అధికారులు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారని అవినాష్ చెప్పారు. మళ్లీ ఎప్పుడు విచారణకు హాజరు రమ్మన్నా వస్తాను అని చెప్పారని అవినాష్ రెడ్డి వివరించారు. ప్రాంతంలో ఇవాళ రావడం జరిగింది. దాదాపు 4 గంటలుగా ఐఓ గారు అడిగిన క్వశ్చన్స్ కు నాకు తెలిసిన సమాధానాలన్నీ కూడా, నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. డిస్క్లోజ్ చేయడం బహుశా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది. అవసరమైన పక్షంలో మళ్ళీ వారు పిలిచిన పక్షంలో తప్పకుండా అటెండ్ అయ్యి మళ్ళీ వారికి ఏదైనా సందేహాలు ఉన్నా తప్పకుండా నా తరపున నివృత్తి చేసే కార్యక్రమం